ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష సంగం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 8థ్ హౌస్‌లో కనుక సాటర్న్ ఉన్నట్టయితే, అంటే అష్టమంలో కనుక శని ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలనిస్తాడు? ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడా? నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తాడా? మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తాడా? ఎటువంటి ఒక ధోరణి ఉంటుంది 8థ్ హౌస్‌లో ఉన్నటువంటి శని యొక్క ఫలితాల్లో? ఈ విషయం డిస్కస్ చేద్దాము. అలాగే గోచారంలో కూడా అష్టమ శని ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఇది కూడా మనం కొంతవరకు ప్రస్తావించడం అనేది చేద్దాము. ముఖ్యంగా దుస్థానాల్లో ఒకటైనటువంటి 8థ్ హౌస్లో సాటర్న్ ప్లేస్మెంట్ అనేది కొంత ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్గానే చూడాల్సి ఉంటుంది. అయితే 8థ్ హౌస్లో సాటర్న్ ఉండడం వల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అది ఆయుర్దాయాన్ని పెంచుతుంది, దీర్ఘాయుధాయం అనేది ఉంటుంది, లాంగ్విటీ అనేది చాలా బాగుంటుంది అటువంటి జాతకులకి. అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే 90+ ఏజ్ కూడా బతకడము, ఇటువంటి రిజల్ట్స్ని అష్టమంలో ఉన్నటువంటి శని ఇవ్వడానికి చాలా సహాయపడతాడు. అయితే అష్టమంలో శని పాజిటివ్ రిజల్ట్స్ని, నెగిటివ్ రిజల్ట్స్ని రెండింటిని కూడా ఇస్తాడు. ఒక వ్యక్తి యొక్క సైకాలజీ, అతని క్యారెక్టర్ ఈ పర్స్పెక్టివ్లో కనుక చూసినట్టయితే 8థ్ హౌస్లో ఉన్నటువంటి శని కనుక వీక్ అండ్ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఆ వ్యక్తికి కొత్త లో కాన్ఫిడెన్సు, అలాగే మాట్లాడడంలో తడబడ్డము, వీక్ ఐసైట్ అంటే కంటికి సంబంధించిన సమస్యలు, కొంత అనారోగ్య సమస్యలు, అలాగే క్యారెక్టర్లో కూడా కొంత నైతిక విలువలు లేకపోవడము, అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడటము, ఇటువంటి ఒక ధోరణిని కలిగిస్తాడు శని 8థ్ హౌస్లో ఉండి నెగిటివ్గా ఉన్నట్టయితే. ముఖ్యంగా చంద్రుడి ఇంట్లో, రవి ఇంట్లో సాటర్న్ 8థ్ హౌస్ లార్డ్ 8థ్ హౌస్ అయ్యి ఆ హౌసెస్ అందులో శని ఉంటే కొంతవరకు కొన్ని సైకాలజీ పరమైనటువంటి సమస్యలు, అలాగే వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఇటువంటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకారకుడైనటువంటి చంద్రుడు వెళ్ళిన కర్కాటకంలో కనుక శని ఉండి అది 8థ్ హౌస్ కనుక అయినట్టయితే, అంటే ధనుర్ లగ్నానికి సెకండ్ అండ్ థర్డ్ లార్డ్ అయినటువంటి శని కనుక 8థ్ హౌస్లో ఉన్నట్టయితే అది కొంత మానసిక సమస్యల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడు కూడా శనితో ఉన్న, శనికి ఆపోజిట్ హౌస్లో మకరంలో ఉన్నా కానీ. అలాగే రవింట్లో కూడా మకర లగ్న జాతకులకి 8థ్ హౌస్ అయినటువంటి సింహంలో కనుక రవి ఉంటే అది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని, ఆర్థిక పరమైన సమస్యల్ని, అలాగే వృత్తి వ్యాపారాల్లో ఎన్నో అవరోధాలని కలిగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శని యొక్క మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే 8థ్ హౌస్లో ఉన్నటువంటి శని ఉన్న ఆ వ్యక్తికి కొంత రిజిడ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. అంటే స్థిరమైనటువంటి అభిప్రాయాలు, పద్ధతులు ఇవన్నీ అలవాటై ఉంటాయి కాబట్టి వాటిని మార్చుకోవడంలో చాలా కష్టపడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు. వాళ్ళు అంత తేలిగ్గా తమ యొక్క జీవన విధానాన్ని కావచ్చు, తమ ఆలోచన ధోరణి వీటిని మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండరు. కొంత చేదస్తం అనేటువంటి ఒక ధోరణి ఉంటుంది. తాము ఏదైతే ఫాలో అవుతూ వస్తున్నామో దాన్నే ఫాలో అవ్వడము, దానివల్ల ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని మార్చుకుని జీవన విధానాన్ని కొంత లైఫ్ని ఈజీగా చేసుకోవడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉండదు. అలాగే 8థ్ హౌస్లో ఉన్నటువంటి సాటర్న్ ఫినాన్షియల్ ట్రబుల్స్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 8థ్ హౌస్లో ఉన్న సాటర్న్ డైరెక్ట్లీ సెకండ్ హౌస్ని చూడడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా శని యొక్క స్థితి కంటే శని యొక్క ఆస్పెక్ట్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు 8థ్ హౌస్ నుంచి ఎప్పుడైతే సెకండ్ హౌస్ని శని చూస్తాడో వారి యొక్క సేవింగ్ పొటెన్షియల్ అనేది తగ్గుతుంది. అంటే వారు ఎంత కష్టపడి సేవింగ్ చేసి డబ్బును కూడబెట్టినా కానీ అది ఏదో ఒక రూపంలో డ్రైన్ అయిపోవడము, అలాగే కుటుంబ భారం తానే మోయాల్సి రావడము, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ని మోస్తూ ఉండడము, ఇవన్నీ కూడా శని ఆ జాతకుడికి ఇచ్చేటువంటి కొన్ని ఫలితాలు. అలాగే సెకండ్ హౌస్లో ఎప్పుడైతే శని ఆస్పెక్ట్ ఉంటుందో ఫ్యామిలీ ట్రబుల్స్ ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవల కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఏదో ఒక చికాకు, వర్రీసు ఇవన్నీ ఉంటూ ఉంటాయి, ముఖ్యంగా శని మహాదశ నడుస్తున్న టైంలో. అందుకే అష్టమ శని గురించి ఎక్కువగా భయపడడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి శని వక్రించి కనుక 8థ్ హౌస్లో ఉంటే అది మరింత ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎక్సెప్షన్స్ కొన్ని చూడొచ్చు. శని పాజిటివ్గా ఉన్నప్పుడు, అంటే శని యొక్క కారకత్వాల రీత్యా, ఆధిపత్యాల రీత్యా, ఇటువంటి లార్డ్షిప్ రీత్యా, ప్లేస్మెంట్ రీత్యా కొంత పాజిటివ్ సిగ్నల్స్ కనుక ఉన్నట్టయితే శని మంచి ఫలితాలను ఇస్తాడు. ఉదాహరణకి
మీనలగ్నాన్ని కనుక శని 8th హౌస్లో ఉంటే అది ఉచ్చస్థానం అవుతుంది. 12th లార్డ్ 8th హౌస్లో ఉచ్చలో ఉన్నాడు. దీనివలన సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, ఆకస్మిక ధనలాభము, తన పేరు మీద ఉన్నటువంటి ఒక ఆస్తి కలిసి రావడము, తను కూడా తెలియకపోవచ్చు, వారి యొక్క ఫ్యామిలీ లాయర్ ద్వారా తెలుసుకుని ఆ ఆస్తి కలిసి రావడము, అలాగే స్పెక్యులేషన్స్లో చాలా మంచి లాభాలు రావడం, స్టాక్ మార్కెట్లో చాలా సడన్గా ఒకేసారి చాలా పెద్ద మొత్తంలో లాభం రావడం, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. ఇదొక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అలాగే ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి ఈ కాంబినేషన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 8th హౌస్లో సాటర్న్ ఇప్పుడు కూడా ఫారిన్ సెటిల్మెంట్కి చాలా ఎంకరేజ్ చేసేటువంటి ప్లానెట్. వారు ఎప్పుడైతే ఉన్న దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళి అక్కడ వారి యొక్క కెరియర్ని స్టార్ట్ చేస్తారో వారి ప్రాస్పరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, వారి అభివృద్ధి అనేది ఇప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే 8th హౌస్ ఉన్న సాటర్న్ ఇచ్చేటువంటి ఫారిన్ సెటిల్మెంట్ లక్షణం ఎలా ఉంటుంది అంటే వారికి ఎప్పుడూ కూడా మదర్ ల్యాండ్ మీద, తమ పుట్టిన దేశం మీద అభిమానము ప్రేమ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఫారిన్ ల్యాండ్కి వెళ్తారో దాన్ని మిస్ అవుతూ అక్కడ ఉండడం జరుగుతుంది. ఇక కొన్నేళ్ళు ఉండి ఒక 2 years 3 years ఉండి ఇండియాకి వెళ్ళిపోదాము అనుకుంటూ అలాగే ప్రొలాంగ్ అవుతూ అక్కడే పర్మనెంట్ రెసిడెన్సీ, అలాగే అక్కడే సిటిజన్షిప్ కూడా తీసుకుని స్థిరపడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మదర్ ల్యాండ్ మిస్ అవుతూ ఫారిన్ ల్యాండ్లో స్టే అవ్వడం అనేది శని 8th హౌస్లో ఇచ్చేటువంటి ఒక రిజల్ట్. ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి, మిస్సింగ్ ఫీలింగ్, ఒంటరితనము, ఇవన్నీ కూడా శని ఎక్కువగా ఇస్తాడు 8th హౌస్లో ఉంది. అందుకే 8th హౌస్లో శని ఉన్నటువంటి వ్యక్తులు సాధారణంగా తమలో తాము ఎక్కువగా మాట్లాడుతూ ఒంటరితనాన్ని కోరుకుంటూ దాన్ని ఇష్టపడుతూ ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అందుకే ఇది ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వారికి చాలా బాగా హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు 8th హౌస్ సాటర్న్. 8th హౌస్ సాటర్న్ అనేది స్పిరిచువల్ ప్రోగ్రెస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మంత్ర సాధన, జ్యోతిష్యము, ఇటువంటి వాటిల్లో పురోభివృద్ధి సాధించడానికి 8th హౌస్ సాటర్న్ అనేది ఒక హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంట్. కేవలం 8th హౌస్ సాటర్న్ వల్ల వాళ్ళు ఆస్ట్రాలజీలో ఎక్స్పర్ట్ అవుతారు, లేదా కేవలం 8th హౌస్ సాటర్న్ వల్ల వాళ్ళకి ఇటువంటి ఆధ్యాత్మిక పురోగతి ఎక్కువగా ఉంటుంది చెప్పలేకపోయినప్పటికీ కూడా ఇది కూడా కలిసి వచ్చేటువంటి ఒక అంశము. వారి యొక్క ఆలోచన ధోరణి ఎప్పుడూ కూడా చాలా సీక్రెటివ్ నాలెడ్జ్ మీద ఉంటుంది. అంటే ఒక ఆధ్యాత్మిక చింతన, మనకు కనబడేటువంటి ప్రాపంచిక విషయాలు కాకుండా దానికి అతీతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, కొంచెం నిగూఢమైనటువంటిది, రహస్యమైనటువంటిది అయినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది. అలాగే మంత్ర సాధనగా బాగా హెల్ప్ అవుతుంది. ఆస్ట్రాలజీ కూడా, ఇటువంటి ఆకల్ట్ సైన్సెస్, ఆస్ట్రాలజీ వంటి సైన్సెస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది 8th హౌస్లో ఉండి సాటర్న్ జాతకుడికి అందించేటువంటి కొన్ని బెనిఫిట్స్. ఇక అనారోగ్య సమస్యలు అనేవి 8th హౌస్లో ఉన్న సాటర్న్ అందిస్తాడు. అయితే 8th హౌస్ కనుక సాటర్న్కి ఓన్ హౌస్ అయినట్టయితే అనారోగ్యం ఒకవేళ వచ్చినప్పటికీ కూడా అది పర్మనెంట్ క్యూర్ ఇచ్చే విధంగా జాతకుడికి హెల్ప్ చేస్తాడు సాటర్న్, అంటే శని. 8th హౌస్లో ఉన్నటువంటి సాటర్న్ దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తిని కలిగిస్తాడు తన యొక్క మహాదశలో. అదే రెట్రోగ్రేడ్ సాటర్న్ కనుక 8th హౌస్లో ఉండి ఓన్ హౌస్ అయి ఉండి సాటర్న్ మహాదశ కనుక నడుస్తున్నట్టయితే చాలా త్వరగా కూడా వారికి ఆ లాంగ్ రన్నింగ్ డిసీజెస్ నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది. అలా కాకుండా సాటర్న్ నెగిటివ్గా ఉండి 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు ఎప్పుడు కూడా వారిని వెన్నట్టుతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. దాని నుంచి వారికి పర్మనెంట్ రిలీఫ్ అనేది రావడం అనేది కష్టంగా మారుతుంది. అలా కాకుండా శని 6th లార్డే 8th హౌస్లో ఉన్న, 12th లార్డే 8th హౌస్లో ఉన్న విపరీత రాజయోగం అనేది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి అది చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది శని యొక్క మహాదశలో. అయితే శని 8th హౌస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు, కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అటువంటి వారు ఇతరుల పని కూడా తమ నితిని వేసుకుని వారి పని కూడా చేసి వారికి హెల్ప్ చేయడము. సాధారణంగా మనం ఆఫీసులో చూస్తూ ఉంటాం, పక్క కొలీగ్ యొక్క వర్క్ అతనికి పని ఉంటే ఈ వ్యక్తికి చెప్తారు, అతను పని కూడా ఆ వ్యక్తి చేయడము. ఆ విధంగా కొంత హెల్పింగ్ నేచర్, హార్డ్ వర్కింగ్ నేచర్, సిన్సియారిటీ, ఇవన్నీ కూడా ఇస్తాడు 8th హౌస్లో ఉన్నటువంటి సాటర్న్. అటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరులకి హెల్ప్ చేయడంలో ఏమాత్రం కూడా వాళ్ళు ఆలోచన చేయడము, ఈగో ఫీలింగ్స్తో ఆగిపోవడం లాంటివి చేయకుండా ఇతరులకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు అటువంటి 8th హౌస్ సాటర్న్ ఉన్నటువంటి వ్యక్తులు. అందుకే 8th హౌస్లో ఉన్నటువంటి సాటర్న్ కెరీర్కి చాలా మంచిది. ఎందువలన అంటే 10th హౌస్కి 11th హౌస్ 8th హౌస్. 10th హౌస్ అనేది కెరీర్ హౌస్ అయినప్పుడు దానికి లాభాన్ని చేకూర్చేటువంటి 11th హౌస్ 8th హౌస్ అవుతుంది. అందులో సాటర్న్ ప్లేస్మెంట్ అనేది ఎప్పుడూ కూడా కష్టపడి జీవితంలో కెరియర్లో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడానికి 8th హౌస్ సాటర్న్ హెల్ప్ చేస్తాడు. 8th హౌస్ సాటర్న్ ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్ ఏంటి అంటే
అతను ఎంత కష్టపడతాడో జాతకుడికి అంత అదృష్టం కలిసి వస్తుంది. అతని అదృష్టం అతని హార్డ్ వర్క్లోనే ఉంటుంది. వారి యొక్క హానెస్టీ, నిజాయితీ ఇవన్నీ కూడా ఒక పెట్టుబడిగా వారి జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వారు ఈ పూజా పునస్కారాలు ఎక్కువ చేయకపోయినా, భగవంతుని ఎక్కువగా పూజించకపోయినా వారి హార్డ్ వర్కే వారిని చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. 8th హౌస్ సాటర్న్ ఇటువంటి చాలా మంచి బెనిఫిట్స్ అందిస్తుంది జాతకుడికి ఆ ప్లేస్మెంట్ అనేది. అయితే శని 8th హౌస్లో ఉండి 10th హౌస్ని చూస్తాడు 3వ దృష్టితో. కాబట్టి వారి ఎదుగుదల ప్రాసెస్లో ఎంతో హార్డ్ వర్క్, అలాగే అప్స్ అండ్ డౌన్స్, డిసప్పాయింట్మెంట్స్, నిరాశ నిస్పృహలు ఇవి ఎదుర్కొంటూ వాటిని దాటుకుంటూ కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇక 8th హౌస్లో ఉన్నటువంటి సాటర్న్ 5th హౌస్ని చూస్తాడు కాబట్టి 10వ దృష్టితో 10th ఆస్పెక్ట్ 5th హౌస్ని చూస్తాడు కాబట్టి వారికి పిల్లలు కలగడంలో కొంత డిలే కావచ్చు. అయితే పిల్లలు లేకుండా చేయడం అనేది చెప్పడానికి లేదు. పిల్లలు పుట్టడంలో కొంత డిలే ఉండడానికి ఆస్కారం ఉంటుంది 8th హౌస్ ఉన్నటువంటి సాటర్న్ యొక్క ఆస్పెక్ట్ వల్ల 5th హౌస్ మీద. ఈ విధంగా 8th హౌస్లో ఉన్నటువంటి సాటర్న్ జాతకుడికి చాలా చాలా మంచి ఫలితాలని అందిస్తాడు. 8th హౌస్లో సాటర్న్ ఉండడము అంటే ఆ వ్యక్తి ఎక్కువగా కూడా ఉన్నతమైన విషయాల గురించి ఆలోచించడము, సీక్రెటివ్ నాలెడ్జ్ అంటాం, అంటే ఆధ్యాత్మిక విద్య, జ్యోతిషము ఇటువంటి విద్యల పట్ల ఆసక్తి, అందులో ఎక్కువగా కృషి చేస్తూ ఉండడము, అలాగే ఇతరుల కోసం హెల్ప్ చేయాలి అనేటువంటి ఒక సాక్రిఫైస్ నేచర్ కావచ్చు, చారిటీ నేచర్ ఉండడము, ఇవన్నీ కూడా 8th హౌస్ జాతకుడికి అందించేటువంటి అద్భుతమైనటువంటి వరాలు. అలాగే 8th హౌస్లో ఉన్నటువంటి సాటర్న్ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులకు చాలా చాలా సహాయపడేటువంటి ప్లేస్మెంట్. రీసెర్చ్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో 8th హౌస్ సాటర్న్ వారి యొక్క రీసెర్చ్కి చాలా హెల్ప్ చేస్తాడు. ఎప్పుడు కూడా నాలెడ్జ్ రిలేటెడ్ థింగ్స్తో అసోసియేటెడ్ అయ్యి ఉంటాడు 8th హౌస్లో ఉన్నటువంటి సాటర్న్. అయితే 8th హౌస్లో ఉన్నటువంటి సాటర్న్ కొద్దిగా లోన్లీగా ఉండడానికి ఇష్టపడడం కావచ్చు, అలాగే ఫ్రెండ్స్కు దూరంగా ఉండడము, ఫ్రెండ్స్ వల్ల కూడా వీరికి ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ కలగడము, ఇటువంటి సంఘటనలు అనేవి జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వారు ఎక్కువగా ఆలోచనాపరులుగా ఉంటారు. అయితే ఇందులో నెగిటివ్ సైడ్ ఏంటి అని చూసినట్టయితే లో కాన్ఫిడెన్స్, తన మీద తనకి కొంత లో కాన్ఫిడెన్స్ ఉండడము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండడము, ఇవన్నీ కూడా అందిస్తాడు జాతకుడికి శని 8th హౌస్లో నెగిటివ్గా ఉన్నట్టయితే. అయితే 8th హౌస్లో ఏ ప్లానెట్తో ఉంటాడు శని అనే దాని మీద కూడా రిజల్ట్స్ని మనం కొంతవరకు స్టడీ చేయాల్సి ఉంటుంది. చంద్రుడితో కనుక కలిసి 8th హౌస్లో సాటర్న్ ఉంటే ఇది చాలా సైకలాజికల్ ఇష్యూస్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. డిప్రెషన్తో ఎక్కువగా తరచూ బాధపడుతూ ఉండడము, చిన్న విషయాన్ని కూడా డిప్రెస్ అవ్వడము, లో కాన్ఫిడెన్స్తో బాధపడము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడము, చిన్న విషయాన్ని కూడా కంటతీరి పెట్టుకోవడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద ఉపద్రవం కావచ్చు, కష్టం వచ్చినాకంత తట్టుకోలేకపోవడము, మానసికంగా కాస్త ఈజీగా చెల్లించడము, ఇటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇది కొంత నెగిటివ్ ఆస్పెక్ట్లో చూడాల్సి ఉంటుంది. చంద్రశనుల యుతి 8th హౌస్లో, రవిశనుల యుతి 8th హౌస్లో కూడా వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు, ఫినాన్షియల్ ట్రబుల్స్, ఫినాన్షియల్ లాసెస్ ఇవి ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజశనుల కలయిక కూడా 8th హౌస్లో అస్సలు మంచిది కాదు. అది వృత్తి వ్యాపారంలో ఘర్షణ వైఖరి, జాబ్లో అనుకున్నంత అర్లీగా ఉన్నత స్థానానికి చేరుకోలేకపోవడము, ప్రమోషన్స్ డిలే అవుతాయి, ఆశించినటువంటి ప్రమోషన్ కావచ్చు అది డిలే అవ్వడము, ఇతరుల కంటే ఆ వ్యక్తి కొంత వెనకబడి ఉండడం రేసులో, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది కెరియర్ సంబంధమైన విషయాల్లో శని కుజులు కనుక కలిసి ఉన్నట్టయితే. అలాగే మ్యారిటల్ ట్రబుల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి శని కుజులు కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే. అది ఫ్యామిలీ ట్రబుల్స్, అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత మనస్పర్ధలు ఇవన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శని కుజుల కలయిక 8th హౌస్లో ఉన్నప్పుడు. ఇందాక మనం రవి గురించి పోయేటప్పుడు రవితో కనుక కలిసి 8th హౌస్లో శని ఉంటే అది డైవర్స్కి దారి తీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక బుధుడితో కనుక కలిసి 8th హౌస్లో శని ఉన్నట్టయితే ఫినాన్షియల్ లాసెస్, ఫినాన్షియల్ ట్రబుల్స్, అలాగే అప్పుల బాధలు, లోన్స్తో సతమతం అవడము ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి జాతకుడికి. గురుశనిలో కలయిక కొంత లీగల్ ప్రాబ్లమ్స్ని ఇవ్వడానికి అవకాశం కల్పించేటువంటి ఒక కలయిక చూడాల్సి ఉంటుంది. ఇక శని శుక్ర కలయిక కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే మ్యారిటల్ ఇష్యూస్ వీటితో ఎక్కువగా జాతకుడు సతమతమవుతూ ఉంటాడు. శని రాహుల కలయిక 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది కూడా ఫినాన్షియల్ ట్రబుల్స్, ఫినాన్షియల్ లాసెస్ ఎక్కువగా ఇచ్చేటువంటి ఒక కాంబినేషన్గా చూడాలి. శని కేతువుల కలయిక కూడా దూకుడు తత్వం ద్వారా
ఎన్నో సమస్యలు కొని తెచ్చుకోవడము, ప్రమాదాలను కొని తెచ్చుకోవడము, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది 8th హౌస్లో ఉన్న శని కేతువుతో. అయితే ఈ అన్ని కలయికలు కూడా పాజిటివ్ రిజల్ట్స్ను కూడా ఇవ్వగలవు శని కనుక స్వక్షేత్రంలో ఉన్నట్టయితే, అది 8th హౌస్ అయ్యి. కాబట్టి 8th హౌస్ సాటర్న్ ప్లేస్మెంట్ అనేది మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది. అయితే 8th హౌస్ సాటర్న్ యొక్క మహాదశ రన్ అవుతున్నప్పుడు జాతకుడు రిలాక్స్ అవ్వకుండా శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. అలాగే గోచారంలో కూడా శని 8th హౌస్లో ట్రావెల్ అవుతున్నప్పుడు చంద్రుడి నుంచి 8th హౌస్, అలాగే లగ్నం నుంచి 8th హౌస్, ఈ రెండు కూడా మనం చూసుకోవాలి. అలా ట్రావెల్ అవుతున్నప్పుడు ట్రాన్సిట్లో కొంత అనారోగ్య సమస్యలు, ధన నష్టాలు, కుటుంబ కలహాలు, వీటికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే శని ట్రాన్సిట్ 8th హౌస్లో ఉన్నప్పుడు శని కనుక యోగకారకుడయ్యి లగ్నం నుంచి 8th హౌస్లో ట్రాన్సిట్ చేస్తున్నప్పుడు మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని పాజిటివ్గా ఉన్నప్పుడు 8th హౌస్ ట్రాన్సిట్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు జాతకుడిని. ఇక రెమెడీస్ విషయానికి వచ్చినట్టయితే శని ఎప్పుడూ కూడా అన్నదానము, చారిటీ, ఇతరులకు ఏదో ఒక రూపంలో చారిటీ చేయడం అనేది చాలా చాలా ఇష్టపడతాడు. కాబట్టి ఇది శనికి చాలా బాగా పాజిటివిటీని పెంచేటువంటి ఒక రెమెడీ. అలాగే ప్రతి శనివారము కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడము, స్వామికి తులసిమాల వేసి హారతి ఇవ్వడము, అలాగే హనుమద్ ఆరాధన, ఇవన్నీ కూడా శనికి చాలా బాగా ఉపయోగపడేటువంటి రెమెడీస్. ముఖ్యంగా 8th హౌస్ వంటి స్థానాల్లో శని ఉన్నప్పుడు గోచారంలో కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శని మహాదశను వస్తున్నప్పుడు కూడా ఈ రెమెడీస్ పాటిస్తూ కొంతవరకు శని యొక్క పాజిటివిటీని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది చెప్పదగిన సూచన. అయితే శని దగ్గర ఉండేటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక విలక్షణమైనటువంటి క్వాలిటీ. జాతకుడు ఎప్పుడైతే సిన్సియర్గా ఉంటూ, హానెస్టీగా ఉంటూ, నీతి నిజాయితీలకు కట్టుబడి తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడో, ఇతరులకు సహాయపడుతూ ఉంటాడో, చారిటీ చేస్తూ ఉంటాడో, శని చాలా పాజిటివ్గా మారి జాతకుడికి వీలైనంత వరకు పాజిటివ్గా మైండ్ నుంచి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఐడియాలు ఇచ్చి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి దారిని చూపిస్తాడు శని, ఇటువంటి రెమెడీస్ కనుక చేస్తూ ఉన్నట్టయితే. వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో మార్పును తీసుకురావడానికి ఎప్పుడైతే తను స్వయంగా ప్రయత్నిస్తాడో శని తన అనుగ్రహాన్ని ఇవ్వడానికి ప్రయత్నం అనేది చేస్తాడు. కాబట్టి శని విషయంలో ఈ రెమెడీస్ని పాటిస్తూ మానసికంగా, వ్యక్తిత్వపరంగా నీతి నిజాయితీలను ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా జీవితం సాగించినట్టయితే 8th హౌస్లో ఉన్నటువంటి శని యొక్క మహాదశ, అలాగే అష్టమ శని యొక్క గోచర సమయం మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి, ఎక్కువగా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం అనేది కలిగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.